పాపం ఇద్దరిది ఒకే భావజాలం. చాలా కాలం పాటు ఇద్దరు ఒకే వ్యక్తి కోసం పనిచేశారు. అంతర్గత భావజాలం సిద్ధాంతాలు ఒకటే. ఇద్దరూ కూడా కామన్గా ఒక పార్టీని ఒక వ్యక్తిని వ్యతిరేకిస్తారు. అటువంటి ఇద్దరు ఇప్పుడు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు, సవాళ్ళు చేసుకుంటున్నారు. ఒకసారి వినండి. జర్నలిస్ట్ సాయి, నేనేదో సపరేట్ పార్టీ పెట్టి దానికి చంద్రబాబు మద్దతు తీసుకుని నాయుడు గారి దగ్గర నుంచి నేను ఆర్థిక సహాయం పొంది ఆయనలో ఒక భాగస్వామిని అయిపోతాను అని ఒక ఆరోపణ చేశాడు. ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. ఈ జర్నలిస్ట్ సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్కి, దాంట్లో ఒక వ్యక్తి ఈ జర్నలిస్ట్ సాయి జర్నలిస్ట్. సో అది ఆయన చేసిన ఆరోపణ. జర్నలిస్ట్ సాయి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పేటీఎం నెల నెల ఎవరెవరికైతే పే చేస్తారో అందులో ఈయన కూడా ఉన్నాడు, ఈయనకి నెల నెల డబ్బులు ఇస్తారని ఆయన చెప్తున్నారు విజయసాయిరెడ్డి గారు. నేనెందుకు దీని మీద వీడియో చేస్తున్నానంటే, విజయసాయిరెడ్డి గారు ఒక హై ప్రొఫైల్ పొలిటీషియన్, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు సుదీర్ఘకాలం, ఒక పార్టీకి ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. సో హై ప్రొఫైల్ ప్లస్ స్వతహాగా కూడా ఎడ్యుకేటెడ్, సీఏ, దాదాపుగా 30 ఏళ్ళ నుంచి అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన. అలాగే జర్నలిస్ట్ సాయి గారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా కాలం పనిచేసి ఆ తర్వాత దాదాపుగా 8-9 ఏళ్ల కిందట యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మిలియన్ సబ్స్క్రైబర్స్ పైగా ఉండి ఒక అందరికీ తెలిసిన జర్నలిస్ట్. ఈయన మీద అలా మాట్లాడాడు అంటే ఖచ్చితంగా ఒక చర్చనీయాంశమే కదా. దానికి జర్నలిస్ట్ సాయి గారు వెంటనే కౌంటర్ చేశారు. మీరు అది నిరూపించండి, నా ఆస్తులు మీకు ఇచ్చేస్తాం, నా ఆస్తులన్నీ మీకు ఇచ్చేస్తాం, మీరు నాకు 5 కోట్లు ఇవ్వండి, ఇది ఏదో ఆయన వెర్షన్ ఆయన చెప్పారు. ఆ కర్మ పట్టలేదు, నా ఛానల్ చూసే వాళ్ళకి అది అర్థమవుద్దని. సో ఇక్కడ వాస్తవం ఏంటి అసలు, బేసిక్గా మనం దీని మీద ఏం చెప్పదలుచుకుంటున్నామంటే, యాక్చువల్లీ జర్నలిస్ట్ సాయి గారిని చాలామంది అదే అంటారు, ఆయన వైసీపీ నుంచి డబ్బులు వస్తాయి అది ఇదని అంటారు. టీడీపీ వాళ్ళు అంటారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జర్నలిస్ట్ సాయి గారిని అదే అంటారు, ఆయన వైసీపీ నుంచి డబ్బులు తీసుకొని వీడియోలు చేస్తారని. ఎందుకంటే ఆయన వీడియోల్లో 70% వీడియోలు యాంటీ టీడీపీ లేదా వైసీపీ ఫేవర్ ఉంటాయి, మిగిలిన 30% కాస్త జనసేనకో లేదంటే కాస్త న్యూట్రల్ అలా ఉంటాయి. సో ఇక్కడ ఆయన గురించి చెప్తున్నావు కదా, మరి నీ గురించి ఏంటి, నువ్వేమన్నా ఇదా అని మీరు అనొచ్చు. సో ఆయన భావజాలం ఆయన సిద్ధాంతం అది, నా భావజాలం నా సిద్ధాంతం ఇది. సో దానికి తగ్గట్టు నేను చేస్తాను. పైగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు తెలియకుండానే మనకు వచ్చిన ఫాలోవర్స్, మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఐడియాలజీ మనలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే వ్యూస్ని బట్టి ఒక ఐడియాలజీతో మనం ఒక వీడియో చేసినప్పుడు అది బాగా వైరల్ అయినప్పుడు 1,00,000 వ్యూస్ వచ్చినప్పుడు కనీసం ఒక 10,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆ 10,000 మంది భవిష్యత్తులో ఎన్నో వీడియోలను చూస్తారు, మరో 10,000 మందినో 20,000 మందినో 50,000 మందినో తీసుకొస్తారు. అప్పుడు అదే భావజాలం అదే ఐడియాలజీ ఉన్న వాళ్ళు వచ్చేస్తారు. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి తెలియకుండా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, అండ్ ఎదుటి వాళ్ళ సబ్స్క్రైబర్స్ చేత ఇన్ఫ్లుయెన్స్కి గురవ్వచ్చు కూడా. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో ప్రొఫెషనల్ జర్నలిస్టులు నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్స్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా ఒకప్పుడు ఆయన వామపక్షవాది, ఫక్తు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి ఆయన మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి, చాలా దారుణంగా ఉంటుంది ఆయన కంటెంట్. సో ఇప్పుడు ఆయన కూడా ఒక పార్టీకి అనుకూలమని, ఒక పార్టీ డబ్బులని విమర్శిస్తారు. అలాగే జర్నలిస్ట్ సాయి గారి మీద కూడా విమర్శలు వస్తాయి, ఈవెన్ నా మీద కూడా విమర్శలు వస్తుంటాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఒక భావజాలం ఉన్నప్పుడు ఆ భావజాలానికి తగ్గట్టు పనిచేస్తారు. ప్రొఫెషనల్ జర్నలిస్టులు ఎవరు కూడా ఒక పార్టీల దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే యూట్యూబ్ నుంచి రెవెన్యూ బాగానే ఉంటుంది, అండ్ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకొని ఒక పార్టీకి డబ్బులు కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కర్మ నిజంగా జర్నలిస్టులకు ఉంటుంది. అంటే నిజమైన సక్సెస్ఫుల్ జర్నలిస్టులకి అయితే ఆ కర్మ పట్టదు. పార్టీలకు కమిట్మెంట్ ఇట్టి పార్టీల దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన కర్మ పట్టదు. ఎందుకంటే వాళ్ళ మీద వ్యతిరేకంగా వీడియోలు చేయలేరు. అప్పుడు రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, జర్నలిస్టులకి ఎంత లబ్ధి చేకూర్చినా సరే, నేను మీకు ఇచ్చావు, నువ్వు మాకు పని చేయాల్సిందే అన్నట్టు ఉంటాయి. సో ఆత్మగౌరవం తాకట్టు పెట్టాలి. ఆ కర్మ జర్నలిస్టులు, నిజమైన సక్సెస్ఫుల్ జర్నలిస్టులకి అయితే ఆ కర్మ పట్టదు. సో జర్నలిస్ట్ సాయి గారు స్వతహా భావజాలం యాంటీ టీడీపీ మొదటి నుంచి, యాంటీ చంద్రబాబు ఆయన మొదటి నుంచి కూడా. సో ఆ నేపథ్యంలోనే ఆయన బహుశా వైసీపీకి అనుకూలంగా వీడియోస్ చేస్తూ ఆ సబ్స్క్రైబర్స్ని తన వైపు తిప్పుకొని అలా చేస్తున్నారు. ఆయన నిజానికి మొదట జనసేనకు ఫేవర్గా చేశారు,
2016-17 ఆ టైంలో, 2018-19 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా చేశారు. దాంతో ఆయన సబ్స్క్రైబర్స్ ఎక్కువ. ఆయన ఛానల్ పీక్స్లో ఉన్నప్పుడు జనసేన వాళ్ళు కొంతమంది ఒక 30-40% అండ్ వైసీపీ వాళ్ళు ఒక మోర్ దెన్ 50% వచ్చారనమాట. అలా వాళ్ళకి తగ్గట్టు ఆయన వీడియోలు చేస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఆరోపణ కూడా కొట్టిపారేయడానికి పని లేదు. ఎందుకంటే ఆయన స్వతహాగా ఈ పేటీఎం సృష్టికర్తే ఆయన. పేటీఎం నుంచి నెల పంపిణీలే ఆయన ఆధ్వర్యంలో జరిగాయి 2017 నుంచి కూడా. కాబట్టి ఏమో ఆయనకు తెలిసి నిజాన్ని బయటపెట్టారేమో, ఆయనే దగ్గరుండి ఇచ్చారేమో, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇక్కడ నేనైతే మాత్రం సక్సెస్ఫుల్ జర్నలిస్టుల వైపే నేను నిలబడతాను. ఎందుకంటే వీళ్ళు ఎక్కడా కూడా కమిట్మెంట్ ఇవ్వరు, ఎక్కడా కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ బేసిక్ సిద్ధాంతం, బేసిక్ ఐడియాలజీ మేబీ ఒక పార్టీకి వ్యతిరేకం, ఒక పార్టీకి అనుకూలం కావచ్చు. కానీ అవసరమైతే ఎప్పుడైనా అడ్డం తిరిగేలా ఉంటుంది. అప్పుడు వరకు అనుకూలంగా పనిచేసినప్పటికీ అక్కడ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వాళ్ళ స్టాండ్ మార్చుకోవాల్సి వస్తుంది. అదే డబ్బులు తీసుకున్నారనుకో వీళ్ళు స్టాండ్ మార్చలేరు, క్రెడిబిలిటీ పోద్ది. సో ఆ కర్మ నిజమైన జర్నలిస్టులకి, సక్సెస్ఫుల్ జర్నలిస్టులకి పట్టదు. ఏదో సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి తప్పదు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆయన ఒక జర్నలిస్టే, కానీ ఆయన సాక్షిలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆ భావజాలంతో పనిచేయాల్సిందే, తన భావజాలాన్ని చంపుకోవాల్సిందే. అలా ఒక సంస్థలో పనిచేస్తున్న వాళ్ళనైతే ఏం చేయలేం, కానీ స్వతహాగా ఉన్న వాళ్ళనైతే మాత్రం చెప్పలేం.